ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 116 8వ చరణాన్ని మనం చూస్తే, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అనేటువంటి మాటను భక్తుడు మాట్లాడతాడు. ప్రభువు మన పాదాలను స్థిరపరిచేవాడు. 40వ కీర్తన 2వ చరణంలో అంటాడు, నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుంచి నీవు నన్ను పైకెత్తితివి అని. ఈ లోకం అనేటువంటిది జారుడు బండ. మన దైనందిక జీవితంలో మనం కొన్నిసార్లు జారి పడిపోతుంటాం. మాటల్లో కానివ్వండి, అవిధేయత వలన జారి పడిపోకుండా ప్రభువు మన పాదాలను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన విమోచించినటువంటి వారు, ఆయన శిలువ రక్తం చేత కడగబడినటువంటి వారిని క్రీస్తు అనే బండ మీద వారిని స్థిరపరిచి బలపరిచి నడిపించే దేవుడుగా ఉన్నాం. నా పాదములను జారిపడకుండా కాపాడే దేవుడుగా నీవు ఉన్నావు అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. 91వ కీర్తనలో కూడా భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నేను ఎత్తి పట్టుకొందురు అనేటువంటి మాటను తెలియజేశాడు. ఎందుకనంటే మన దైనందిక జీవితంలో మనం నడుస్తున్నప్పుడు అటు ఇటు తొట్టిపాటు పడకుండా మనను భద్రపరచడానికి, మనను కాపాడటానికి తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలో కావలి ఉండి సంరక్షించేవారుగా ఉన్నారు. దేవుని మీద ఆనుకున్నటువంటి వారిని, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రభువు మీద ఆనుకొని ముందుకు సాగుతున్నటువంటి వారి జీవితాలని దేవుడు జారిపడకుండా ఆయన వారిని నడిపించేవాడు. చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపించే దేవుడుగా ప్రభు ఉన్నాడు. ప్రభు మీద ఆనుకోగలుగుతున్నావా? దేవునికి సంపూర్ణంగా అప్పగించగలుగుతున్నావా? మాటల్లో తప్పిపోతున్నావా? ఏ విషయంలో తప్పిపోతున్నావు? ఆఫీసులో ఒకవేళ కొన్నిసార్లు అబద్ధాలాడి తప్పిపోతున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు జారకుండా ఆయన నిన్ను బలపరిచి నడిపించేవాడు. తన కృప చేత, తన వాక్కు చేత ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. కనుక నిన్ను ఆయన తన కృపా సమృద్ధి చేత నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవాది దేవునికి మన హృదయాలను అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. జారి పడకుండా మా పాదములను స్థిరపరిచి నడిపించే దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మమ్మల్ని లీడ్ చేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి, నీ కృపను మాతో ఉంచండి. మా దైనందిక జీవితంలో నీ పరిశుద్ధ జోక్యం కలిగించుకుని నీ కృపా సమృద్ధి చేత నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.